మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనేది 2023 భారతీయ తెలుగు భాషా రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇది మహేష్ బాబు పచ్చిగొల్ల రచన మరియు దర్శకత్వం వహించింది. యువి క్రియేషన్స్ బ్యానర్పై వి వంశీకృష్ణారెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి నటించారు. ఇది సెప్టెంబర్ 7, 2023న విడుదలైంది మరియు విమర్శకుల నుండి సాధారణంగా సానుకూల సమీక్షలను అందుకుంది మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఈ చిత్రం అధికారికంగా మార్చి 2021లో ప్రకటించబడింది. తరువాత సినిమా టైటిల్స్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్, పాటలు మరియు గోపి సుందర్ స్కోర్ అందించగా, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ వరుసగా నీరవ్ షా మరియు కోటగిరి వి నిర్వహించారు. కథ: అన్విత రవళి శెట్టి తన ఒంటరి తల్లితో కలిసి యునైటెడ్ కింగ్డమ్లో మాస్టర్ చెఫ్గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఒంటరి స్వతంత్ర మహిళ. ఆమె తల్లికి తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆమె జీవించడానికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఆమె తన కుమార్తెను త్వరలో వివాహం చేసుకోమని ఒప్పించింది. చాలా మొండిగా ఉన్న అన్విత తన తల్లిదండ్రుల వివాహం విఫలమైనందున వివాహం మరియు ప్రేమపై నమ్మకం లేదు మరియు అందుకే ఆమె జీవితాంతం ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకుంటుంది. తరువాత ఆమె తన చివరి రోజులను అక్కడ గడపాలనుకుంటున్నందున ఆమెను తిరిగి భారతదేశానికి తీసుకెళ్లమని ఆమె తల్లి అభ్యర్థిస్తుంది. చివరికి కొన్ని నెలల తర్వాత ఆమె తల్లి చనిపోవడంతో అన్విత ఒంటరిగా ఫీలవుతుంది. ఆమెకు పెళ్లిపై నమ్మకం లేకపోవడంతో ఐయుఐ ద్వారా తల్లి కావడానికి ప్రయత్నిస్తుంది. తన చివరి రోజుల్లో తనకు కూడా ఒక వ్యక్తి అవసరమని ఆమె భావిస్తుంది. తన తల్లిలాగా తన జీవితాంతం తనను ప్రేమించాల్సిన అవసరం తనకు లేదని, దానికి బదులుగా తన తల్లిని కలిగి ఉన్నట్లే తన స్వంత జీవసంబంధమైన బిడ్డ తన జీవితాంతం తనకు మద్దతుగా ఉంటుందని ఆమె భావిస్తుంది. ఆమె స్నేహితురాలు కావ్య సహాయంతో వారు గర్భం దాల్చేందుకు ఫలదీకరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. అన్విత నిబంధనలను నేర్చుకుంది మరియు యాదృచ్ఛికంగా మగవారిని దాతలుగా తీసుకుంటారని తెలుసుకుంది. ఇది ఆమెకు సంబంధించినది. ఆమె ఇతర పురుషులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా తన స్పెర్మ్ దాతను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అన్విత ఎంత స్పష్టంగా ఉందో తన దాతలో తనకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ని రాసుకుంది. చివరగా ఆమె ఒక రెస్టారెంట్లో స్టాండప్ కామెడీ చేస్తున్న 25 ఏళ్ల యువకుడు సిద్ధు పోలిశెట్టిని కలుసుకుంది. ఆమె మొదటి చూపులోనే అతనితో ఆకట్టుకుంది మరియు ఆమె ఉద్దేశం గురించి అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ కావ్య అది అతనికి ఇబ్బంది కలిగించవచ్చని పేర్కొంటూ ఆమెను ఆపివేస్తుంది. కాబట్టి ఆమె నెమ్మదిగా మరియు అతని అలవాట్లు మరియు వ్యక్తిత్వం గురించి మరింత తెలుసుకోవాలని ఆమె అభ్యర్థిస్తుంది. అన్విత ఒప్పించి ఆమెను కలవమని అతని విజిటింగ్ కార్డ్ ఇచ్చింది. కొన్ని సమావేశాల తర్వాత ఇద్దరూ చాలా త్వరగా కలిసిపోయారు మరియు క్రమంగా సిద్ధు అన్విత పట్ల భావాలను పట్టుకున్నాడు. ఆమె అసలు ఉద్దేశ్యం తెలియదు. ఒకరోజు సిద్ధు ఆమెను ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అన్విత తనను ఎందుకు కోరుకున్నాడో అసలు కారణాన్ని వెల్లడించడంతో అది ఎదురుదెబ్బ తగిలింది. పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చాలనే కాన్సెప్ట్ సిద్ధుని స్టన్ చేస్తుంది మరియు అతను డిస్టర్బ్ అవుతాడు. సిద్ధు మరియు అతని స్నేహితుడు రాహుల్ ఒక కాఫీ షాప్కి వెడతారు. అక్కడ అతను అనుకోకుండా అన్వితను మరొక వ్యక్తికి తీసుకెళ్లడం చూస్తాడు. ఇది అతనికి కోపం తెప్పిస్తుంది మరియు అతను వారి మధ్య జోక్యం చేసుకుంటాడు మరియు సన్నివేశానికి కారణమవుతుంది. ఇప్పుడు అన్వితని వెళ్లనివ్వలేక అన్విత తనకు సహాయం చేయకపోతే మరో వ్యక్తితో ఉండబోతుందన్న వాస్తవాన్ని అంగీకరించలేని సిద్ధు తరువాత అన్వితకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆమె ఇంటికి వెళ్లి క్షమించమని వేడుకున్నాడు మరియు తనను పరిగణించమని అడుగుతాడు. స్పెర్మ్ డొనేషన్ యొక్క సాధారణ విధానం తనకు తెలియదని, అన్విత పాత పద్ధతిలో సంభోగం ద్వారా గర్భం దాల్చుతుందని సిద్ధు తప్పుగా నమ్మాడు. తరువాత ఇది సాధారణ సంభోగ ప్రక్రియ కాదని, దానికి బదులుగా తాము అనుసరించాల్సిన ఐయుఐ అని అన్విత చెప్పినప్పుడు సిద్ధు షాక్ అయ్యాడు. అతను దిగ్భ్రాంతి చెందాడు. కానీ ఆమె తన నుండి కావాల్సినవన్నీ కోరుకుంటున్నట్లు పేర్కొంటూ ప్రక్రియకు అంగీకరిస్తాడు. అతను ఆమె మరియు వైద్యుడు పర్యవేక్షించే తీవ్రమైన ఆహారం మరియు వ్యాయామం చేస్తాడు. ఈ క్రమంలో సిద్ధు విసుగు చెంది తాగుబోతు అవుతాడు. ఇది అన్వితకు కోపం తెప్పిస్తుంది మరియు అతను ఆసక్తి చూపకపోతే ఆ పని చేయవద్దని వేడుకున్నాడు మరియు ఆమెకు భావాలు లేవని ఒప్పుకుంటాడు.
తనకు 6 ఏళ్ల వయసులో జరిగిన తన తల్లిదండ్రుల విడాకుల కారణంగా తనకు ప్రేమ మరియు పెళ్లిపై నమ్మకం లేదని కూడా ఆమె అతనికి చెబుతుంది. సిద్ధూ తన తప్పును తెలుసుకుని డైటింగ్ను కొనసాగించాడు. ఒకరోజు ప్రక్రియ తేదీ నిర్ణయించబడింది మరియు ఒప్పందం ప్రకారం దాత ఆమె వ్యక్తిగత జీవితంలో పాల్గొనకూడదు మరియు ప్రక్రియ తర్వాత ఆమెను సంప్రదించకూడదు, లేకపోతే చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. ఇది సిద్ధూని మరింత విచ్ఛిన్నం చేస్తుంది మరియు అతను అన్వితను ఆమెకు సహాయం చేయమని కోరుతూ వీడ్కోలు పలికాడు. తమ తండ్రి ఎవరో అనివార్యంగా అడిగినప్పుడు కేవలం యాదృచ్ఛిక స్పెర్మ్ డోనర్గా కాకుండా తమ తండ్రి తనను నిజంగా ప్రేమించిన వ్యక్తి అని ఆమె కుమార్తె లేదా కొడుకుతో చెప్పమని అతను అన్వితను అభ్యర్థించాడు. గుండె పగిలిన అన్విత భారతదేశాన్ని విడిచిపెట్టింది. ఆమెకి తిరిగి వచ్చినప్పుడు సిద్ధూ లేకపోవడంతో ఆమె కలత చెందింది మరియు తనకు స్థలం మారాలని నిర్ణయించుకుంది. ఆమెలో ఎక్కడో ఒక దేశం వైపు వెళ్లి అక్కడ సమయం గడపడం ప్రారంభిస్తుంది. ఇంతలో సిద్ధూ విజయవంతంగా తరచుగా స్టాండ్ అప్స్ ఇస్తూ ప్రజాదరణ పొందాడు. అతని తండ్రి అతని భావాల గురించి తెలుసుకుంటాడు మరియు అన్విత సంబంధాన్ని విడిచిపెడతానని భయపడుతున్నందున అతను మందంగా మరియు సన్నగా ఉన్నాడని ఆమెకు భరోసా ఇవ్వమని అడుగుతాడు. సిద్ధూ ఆమె గురించి తెలుసుకోవడం కోసం లోని ప్రతి మూలకు తిరుగుతాడు. కాని చివరికి ఆమె డెలివరీ సమయంలో ఆసుపత్రిలో ఆమెను కలుసుకుని ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు ఆమె భాగస్వామి మాత్రమే లేబర్ రూంలోకి ప్రవేశించగలరని పేర్కొంటూ సిబ్బంది అతన్ని ఆపారు. అన్విత అతని గొంతును గుర్తించి అతను బిడ్డకు తండ్రి అని ప్రత్యుత్తరం ఇచ్చింది మరియు ఇది సిద్ధూని కదిలిస్తుంది. అతను వైద్య రూపంలో తన పేరును తండ్రిగా చూస్తాడు. చివరగా ఒక బిడ్డతో ఆశీర్వాదం పొందడంతో సినిమాలు ముగుస్తాయి. అక్కడ సిద్ధూ ఒక స్టాండ్ అప్ చేయడంతో అతను అన్వితను వివాహం చేసుకున్నట్లు వెల్లడించాడు మరియు అతను తన కుమార్తె డైపర్ మార్చాలి అని వేదికపై నుండి నిష్క్రమించాడు.